నుంచి వచ్చాను, సో కొంచెం వీక్గా ఉన్నా, ఏమనుకోకండి. సో బట్ హౌఎవర్ నాకు రాఘవ అండ్ నాజియా గారు అంటే చాలా రెస్పెక్ట్. సో వాళ్ళు ఇలా చేస్తున్నారు అని నిన్నే నాకు తెలిసింది. సో డెఫినెట్లీ వాళ్ళ కోసం వద్దామని వేరే దగ్గర కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఇంకా చాలా రెట్లు పెరిగింది. అండ్ ఐ ఓన్లీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దమ్. అంటే రీసెంట్లీ రాణి అనే ఒక ఫిల్మ్ చేసి ఒక 2 years దాని మీద కష్టపడి తీసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఏదో కమర్షియల్ ఫార్మాట్లో ఎక్కువ వ్యూస్ కోసమో డబ్బుల కోసమో చేయకుండా ఒక ఇష్యూ బేస్డ్ ఒక రియలీ ఇంపార్టెంట్ ఇష్యూని తీసుకొని దానికి భూమి అనే ఒక మంచి పేరు పెట్టి ఆవిడే యాక్ట్ చేసి చాలా బోల్డ్ క్యారెక్టర్, అంటే ఒక ఎంతో కష్టమైన క్యారెక్టర్, అది చేస్తున్నప్పుడే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్న క్యారెక్టర్ని తీసుకొని ఆవిడ అంతా సూపర్బ్గా పర్ఫామ్ చేసి మన ముందు ఇంత తొందరగా తీసుకొచ్చి తక్కువ బడ్జెట్తో అండ్ హైయెస్ట్ టెక్నికల్ వాల్యూస్తో మన ముందు తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ నాజియా గారు అండ్ రాహుల్, రైట్? అరుణ్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్? ఓకే, యువర్ థియేటర్ ఆర్టిస్టా? ఓకే, లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ వాయిస్ వైజ్ ఇద్దరు క్యారెక్టర్స్ మెయిన్, ఇద్దరు అంటే మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీళ్ళిద్దరి మీద మెయిన్ కథంతా నడిపించి చేయడం అనేది కత్తి మీద సాము, కానీ చాలా వండర్ఫుల్గా తీర్చిదిద్దారు. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఇండస్ట్రీ టు రికగ్నైజ్ ద టాలెంట్. అండ్ నెక్స్ట్ కంపల్సరీ నీది ఫీచర్ ఫిల్మే రావాలని కోరుకుంటున్నాను. ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ఉంటే నేను రెడీ ఇంత చేయడానికి. సో కొంచెం ఆలోచన ఆల్రెడీ మేము డిస్కషన్ చేస్తున్నాం, బట్ దిస్ ఇస్ ద రైట్ టైం అండి. లేదంటే ఎవరో తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతారు మనోడిని. సో హీ నీడ్స్ ఇంకా మనం ఫిక్స్ అండి. సో రికగ్నైజ్ చేసి ఈయనకి ఒక ఫీచర్ ఫిల్మ్ చేస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్సెస్కి ఒక మంచి సినిమా మనకి డెఫినెట్లీ ఇవ్వగలుగుతాడు అండ్ ఈ టీం అంతా ఇవ్వగలుగుతారు. సో నాజియా గారి గురించి చెప్పాలంటే నీకు లాస్ట్ టైం రాణి చూశాను, వేరే వాళ్ళు స్టార్ట్ చేసిన ఫిల్మ్ ఆవిడ మన భుజాల మీద ఎత్తుకొని షీ వెంట్ త్రూ అండ్ మళ్ళీ రాఘవేంద్రకి రెండో ఛాన్స్ ఇచ్చి తనే యాక్ట్ చేశారు. ఈ రోజులో చూస్తే ఎవ్రీ డే మనం న్యూస్ పేపర్ కానీ మీడియాలో చూస్తుంటే మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ ఇష్యూ మనకి. సో చాలామంది ఇలా చేసినప్పుడు కొంతమంది సినిమాలు తీస్తున్నారు, ఆ ఇష్యూని తీసుకుని సినిమా తీస్తున్నారు, బట్ ఏమాత్రం ఆ ఇష్యూని ఎక్స్ప్లాయిట్ చేయకుండా దాని యొక్క రియల్ పెయిన్ అసలు ఒక జరిగితే విక్టిమ్కి ఎంత పెయిన్ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి ఎంత పెయిన్ ఉంటుంది, 1 year కాదు 1 month కాదు, నాట్ ఓన్లీ మెంటల్లీ ఫిజికల్గా కూడా వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి. 4 years తర్వాత కూడా ఎంత డిస్టర్బింగ్గా ఉంటుంది అనేది నాకు చూస్తుంటే ఒళ్ళు నాకు గగురు పొడిచింది అనమాట. బేసికలీ ఐ కుడ్ నాట్ సిట్ అనమాట. సో అంత డిస్టర్బింగ్గా కావాలని మనుషులు డిస్టర్బ్ చేసి మైండ్ని అంతగా ఆలోచించగలిగే విధంగా తీర్చిదిద్దారు. నాకు చాలా బాగా అనిపించింది, చెప్తున్నా కదా. సో రియలీ హానర్డ్ టు కమ్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఈ ఫిల్మ్ డెఫినెట్లీ మంచి అవార్డ్స్ రావాలి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా పంపించండి, డెఫినెట్లీ మీకు మంచి అవార్డ్స్ వస్తాయి. ఈవెన్ నేషనల్ అవార్డు కూడా పంపించండి, వచ్చే అవకాశం ఉందని నేను ఐ రియలీ విష్ నేషనల్ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నాజియా గారు కూడా మంచి ఆపర్చునిటీస్ యాజ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ అరుణ్ కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు మేడం, మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్. ఆయన ఎప్పుడు ఫన్నీ క్యారెక్టర్స్లో చేస్తూ ఉంటారు ఫాదర్ క్యారెక్టర్స్, సో మన యూట్యూబ్లో చూస్తాం, కానీ ఇందులో ఆయన కుర్చీ మీద కూర్చొని మొత్తం పర్ఫార్మెన్స్ అంతా చేశారు. సో రియలీ వండర్ఫుల్. అండ్ టెక్నీషియన్స్ యూకే నుంచి మ్యూజిక్ చేశారు, బెన్ అని ఆయన, రాహుల్ అల్లం, సౌండ్ డిజైనింగ్ వాజ్ స్పెక్టాక్యులర్. ఒక ఇంత బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఇస్తున్నారంటే దీస్ గైస్ హ్యావ్ లైక్ రియల్ టాలెంట్ అండ్ రియలీ ప్యాషనేట్ పీపుల్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, వచ్చిన వారందరికీ, స్టేజ్ పైన వారందరికీ నమస్కారం అండి. సండే పూట ఎడిపించారు నజయ్ గారు. సచ్ ఎ వండర్ఫుల్ మూవీ అండి. దో ఐ మీన్ టు మీడియా ఫ్రమ్ లాస్ట్ 18-19 years, ఎవ్రీడే ఏదో ఒక రేప్ కేసో ఏదో ఒక హెరాస్మెంట్ కేసో చూస్తూనే ఉంటాం. యాజ్ ఎ మీడియా పర్సన్స్ మీకు కూడా అది సుపరిచితమే. కానీ ఎప్పుడు విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఏ సినిమా కూడా రాలేదండి. జనరల్గా కంటెంట్ బేస్డ్స్లో మన తెలుగులో చాలా తక్కువ కనపడుతూ ఉంటాయి. అదర్ లాంగ్వేజెస్లో, మలయాళంలో కానీ లేకపోతే అదర్ లాంగ్వేజ్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి స్టోరీని బేస్ చేసుకున్న మూవీస్ ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే ఇలాంటి మంచి మూవీస్ తీయాలి అని అంటే మళ్ళీ తీయాలంటే మనలాంటి వాళ్ళందరూ సినిమా చూసి సినిమాకి ఎంకరేజ్మెంట్ ఇస్తే, నజియా గారు ఇన్ అండ్ యాజ్ షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. స్టార్టింగ్ నుంచి ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఒక పర్టికులర్ టైంకి నిజంగా షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండి.
యాజ్ ఎ ఉమెన్ రియలీ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్. యా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా డిస్టర్బింగ్గా ఉంది విజువల్గా చూడడానికి, బట్ ఎసెన్షియల్ ప్రోడక్ట్, చాలా నీడెడ్ ప్రోడక్ట్. ఇంతకుముందు చేసిన రాణి అండ్ ఇది మంచి రెస్పాన్సిబుల్ ఫిల్మ్స్ అటెంప్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ రాఘవేంద్ర, వెల్ డన్. అరుణ్ నాతో పాప చేశారు, ఆ తర్వాత ఇది ఫుల్ లెంత్ మళ్ళీ ఇది. అరుణ్ యాక్టింగ్ గురించి చెప్పడం అవసరం లేదు, సూపర్. బట్ చెప్పాల్సింది నాజియా గారి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టే చేయలేదు అసలు. చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్లా చేశారు. ఐ డోంట్ నో, అంటే ప్రొడ్యూసర్ కదా ఓన్గా చేసుకుందాం అని ఏదో జీల్తో చేసుకున్నారు అనుకున్నాను, కానీ బట్ ట్రూలీ యూ హ్యావ్ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. నిజంగా చాలా బాగుంది, యూనో, అండ్ టెక్నికల్లీ ఆల్ గుడ్, వెల్ డన్. ఇంకేం, సో గుడ్. అండ్ నజే గారికి, విలన్ పాత్ర పోషించిన అరుణ్ గారికి, దెన్ రాఘవ, హోల్ టీమ్ ఆఫ్ భూమి, కంగ్రాచులేషన్స్, బాగా వచ్చింది. మా బాబు పేరు రాహుల్ అల్లం, నేను ఏ కిషన్ రావు, డిఐజీ పోలీస్ గ్రే హౌస్లో పనిచేస్తున్నాను. సో వాళ్ళ మా ఫ్రెండ్ లండన్ వాళ్ళ బెన్ ఉన్నాడు, వాళ్ళతో కలిసి చేశారు. ఏ విధంగా వచ్చిందో మీరు చెప్పాలా, డిజైన్ సౌండ్స్ అన్నీ. కానీ నజే గారు చేసిన యాక్టింగ్ మాత్రం రియల్లీ ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా చేయలేదు. చాలా బాగా వచ్చింది అది. తర్వాత విలన్ గారు కూడా బాగానే చేశారు. రాఘవ్ అయితే ఇక నెక్స్ట్ ఫిలిం 3 hours, ఇది 1.5 hour కానీ 2.5 hours అయిపోతుంది. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ ఫిలిమ్స్ కానీ మీకు కానీ దేవుడు బాగా అనుగ్రహించాలని కోరుకుంటూ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నేను మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ టు రాఘవేంద్ర, అండ్ ఐ లైక్ ద టైటిల్. భూమి టైటిల్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర ఈజ్ అ వెరీ ప్యాషనేట్ స్టోరీ టెల్లర్. సో తనకి కథ ఒకటి ఉంటే చాలు, సినిమా తీయడం పెద్ద కష్టం కాదు. స్టీవెన్ స్పిల్బర్గ్ కూడా అదే అంటాడు, నువ్వు ఇఫ్ యూ వాంట్ టు షూట్ సంథింగ్ యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ ఎ స్టోరీ. సో కార్ లేదు, బడ్జెట్ లేదు, ఇలాంటి రీజన్స్ చెప్పడు, బికాస్ రియల్ ఫిల్మ్ మేకర్కి రీజన్స్ ఉండవు. సో అలాంటి ఫిల్మ్ మేకర్ రాఘవేంద్ర. సో ఎప్పుడు కూడా తనలో ఒక డీప్ థాట్స్ ఉంటాయి. చాలా బర్నింగ్ ఇష్యూస్ని తన కథలన్నింటిలో 2-3 లైన్స్ నేను విన్నాను. ఈవెన్ రాణి కూడా చూశాను నేను. సో తను డీల్ చేసిన విధానం ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాలి అనేటువంటిది ఉంటుంది. అదే ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ మచ్ నీడెడ్ క్వాలిటీ ఫర్ ద ఫిల్మ్ మేకర్. సో అది రాఘవేంద్రకు ఉంది. ఐ బిలీవ్ తెలుగు ఇండస్ట్రీలో మంచి దర్శకుడు అనేసి అనుకుంటున్నాను. అండ్ బట్ ఫ్రమ్ ద ఫిల్మ్ దగ్గరికి వచ్చేటప్పటికి షార్ట్ ఫిల్మ్ ఇస్ రియల్లీ డిస్టర్బింగ్, చాలామంది చెప్పారు. నాకు ఎస్పెషల్లీ టాయిలెట్ సీన్ చూస్తుంటే ఐ కుడెంట్ సీ. సో చాలా డిస్టర్బింగ్గా ఉంది. అంటే ఈ యాంగిల్లో ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి రీడ్ న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్స్లో కానీ వింటూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా అటువైపు ఉన్నటువంటి పెయిన్ని ఆలోచించేటటువంటి సమయం కూడా రాలేదు. బట్ ఇది చూసినప్పుడు మాత్రం రియల్గా వావ్ అనిపించింది. అంటే ఇంత పెయిన్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు అనిపించింది. సో ఇట్స్ చాలా డిస్టర్బింగ్ అనిపించింది. అండ్ పర్ఫార్మెన్సెస్ నజియా అసలు ఫస్ట్ టైం అని అనిపించలేదు నాకు. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అరుణ్, యా ఐ రిమెంబర్ నేమ్, అరుణ్ కూడా తన పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఆ పర్టికులర్గా ఆ థాట్ ఇట్ సెల్ఫ్ నాకు బాగా నచ్చింది. అంటే వెళ్ళి తనతో డిస్కస్ చేస్తూ తన గురించి తనకు చెప్తూ తను చంపడం అనే థాట్, ఒక రేప్ విక్టిమ్, అది ఇట్ సెల్ఫ్ ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్ అనిపించింది. సో
ఓవరాల్గా నాకు ఆ డైరెక్టర్ యొక్క కష్టం కనపడింది. తను కథ చెప్పాలనుకున్న విధానం, తక్కువ బడ్జెట్లో తన పెయిన్, తన ప్యాషన్ ఇవన్నీ కనిపించాయి. సో టోటల్గా ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ రాఘవేంద్ర అండ్ విష్ ఆల్ ద బెస్ట్. లైక్ రెస్ట్ ఆఫ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సౌండ్ డిజైనింగ్ ఎస్పెషల్లీ ఇట్స్ వెరీ గుడ్. ఐ స్టిల్ వాంట్ నో టమాటాలు 10 రూపీస్ ఎందుకు వేసారు అనేది ఐ వాంట్ నో. యా, ఎనీవే థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, స్టేజ్ పైన ఉన్న గెస్ట్ అందరికి కూడా, భూమి మన జీవరాశి అందటి కూడా ఆధారం భూమి, మన జీవితానికి ఆధారం స్త్రీ. ఈ రెండు ఈరోజు నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్నది క్లియర్గా తెలుస్తోంది. నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ రియాక్ట్ అవుతే, ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్లో చూసాం ఎలా ఉంటుందో. ఆ భూమి టైటిల్ పెట్టినప్పుడు ఐ లవ్డ్ ద టైటిల్. బేసిక్గా స్త్రీకి అంత గొప్ప శక్తి ఉంటుంది. అంటే ఎపిటోమ్ లైక్ ఎపిటోమ్ ఆఫ్ అంటే ఫర్గివ్నెస్ కానీ, పేషెన్స్ కానీ భూమికి ఉన్నవి స్త్రీలో ఉంటాయి. వి కంపేర్ దట్, భూమి స్త్రీతో కంపేర్ చేస్తాం. బహుశా రాఘవేంద్రరావు గారు టైటిల్ అందుకే పెట్టారనుకుంటున్నాను. సో అలాంటి స్త్రీకి ఈరోజు జరుగుతున్న, మన డైలీ న్యూస్ పేపర్స్లో చూస్తున్నట్టు చాలా జరుగుతున్నాయి. వాటిని కోర్టు కావచ్చు, వాటెవర్ వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళకు జస్టిస్ జరగట్లేదు. జస్టిస్ జరగనప్పుడు వాళ్ళే రియాక్ట్ అయ్యి, వాళ్ళే జడ్జిగా అవుతే ఎలా ఉంటుందన్నది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థీమ్ యూ హ్యావ్ టేకెన్ రాఘవేందర్. రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ నజియా గారు, ప్రొడ్యూసర్గా కాకుండా అగైన్ యు ఆర్ అన్ యాక్ట్రెస్గా యూ ప్రూవ్డ్ ఇట్, యూ నెయిల్డ్ ఇట్ రియల్లీ. అండ్ అరుణ్ గారు షార్ట్ ఫిల్మ్ చేశానని చెప్పారు, సినిమాలు చేస్తున్నానని చెప్పారు. అండ్ డెఫినెట్లీ యూ బోత్ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంతమంది వచ్చారంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఫిల్మ్ మీద ఏదో ఒక విధంగా ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు. సండే రోజు ఇంట్లో కూర్చోనో, లేకపోతే కాఫీ డేలోనో, ఎక్కడో గర్ల్ ఫ్రెండ్తోనో బాయ్ ఫ్రెండ్తోనో ఎంజాయ్ చేయకుండా ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్లీ కూర్చున్న అందరికి కూడా ఎక్కడో ఒక ఫిల్మ్ మీద చిన్న ఇష్టం అనేది ఉంటుంది. ఫిల్మ్ మేకర్ అవ్వాలనొచ్చు, అప్రిషియేట్ చేయాలనొచ్చు. వాళ్ళతో అంటే వాళ్ళు చేస్తున్న పనిని అప్రిషియేట్ చేయడానికి వచ్చారు అంటే కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ ట్రై టు అప్రిషియేట్ ఇట్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఈవెన్ 10 minutes ఫిల్మ్ తీయడం కూడా అంత ఈజీ కాదు. ఆఫెన్గా మా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తూ ఉంటారు, ఈ సినిమాలో ఇది ఉంది, లోపం ఇది ఉంది అంటే నేను చెప్తాను, ఒక 2 minutes ఫిల్మ్ అది తెలుస్తుంది పెయిన్ ఏంటన్నది. ఆ 2 minutes తీసినప్పుడు యూ హ్యావ్ టు కోఆర్డినేట్ ద పీపుల్ అండ్ యూ హ్యావ్ టు చూస్ ద సబ్జెక్ట్, యూ హ్యావ్ టు కంట్రోల్ అండ్ ఆర్గనైజ్ ద టీమ్. ఇదంతా ఈజీ కాదు. దానికి ఫైనాన్స్ ఎవరైతే చేస్తున్నారో యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. ఊరికే ప్యాకెట్ నుంచి టీ కూడా పెట్టలేరు. అలాంటిది ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారంటే యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్ టు మేక్ ఏ ఫిల్మ్. సో బట్ ఎందుకంటే ఇంకా కొంచెం ఉంది. అండ్ యూ షుడ్ ఆల్వేస్ ఓపెన్ యువర్ హార్ట్ టు అప్రిషియేట్ ఇట్, వాట్ ఎవర్ ద కంటెంట్. చిన్న చేసిన అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ మేబీ రైట్ టైమో రాంగ్ టైమో చెప్పాను, కానీ ఫారిన్లో ఉంటుంది ఏదైనా చిన్న పని చేస్తే థ్యాంక్స్ అని చెప్తారు. ఫర్ ఎవ్రీథింగ్ దే సే థ్యాంక్స్. సో అది మన దగ్గర లేదు. ఏం చేసినా అసలు దానికి థ్యాంక్స్ చెప్పేది ఉండదు, అప్రిషియేట్ చేసేది ఉండదు. ముందు అక్కడ కూర్చొని క్రిటిక్ లాగా ఆలోచిస్తాం. ఫర్గెట్ అబౌట్ ఇట్. క్రిటిక్ లాగా ఆలోచించకండి, ఒక ఫిల్మ్ లేకర్ లాగా ఆలోచించండి. దానిలో ఉన్న కష్టాలు సుఖాలు, ఎంత బడ్జెట్లో పెట్టారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత పెయిన్ ఉంటుంది. నజియా గారు, నేను వచ్చినప్పుడు ఐ కుడ్ సీ ద పెయిన్ ఇన్ యువర్ ఫేస్. డోంట్ వర్రీ, మంచి డేస్ వస్తాయి. ఇక్కడ నిల్చున్న వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళు నిల్చొని ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్లో ఉండి తోపులైన వాళ్ళు ఉంటారు. యు నో ప్రెటీ వెల్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పీపుల్, ఎనీవన్. సో డెఫినెట్గా ఒక రోజు వస్తుంది వీళ్ళ డేట్స్ను పట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. అండ్ రాజీవ్ మై ఫ్రెండ్, ఆల్వేస్ ఐ అప్రిషియేట్ ద వే యూ ఆర్ సపోర్టింగ్ ద ఫిల్మ్ మేకర్స్. జోనథన్, నేను తన సినిమా చూసి ఐ కాల్డ్ హిమ్, యూ రిమెంబర్డ్ ఇట్, బికాజ్ చూడగా నాకు భలే అనిపించింది. రసూల్ గారు కెమెరా వర్క్ చేశారు, ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆ టైంలో నాకు ఎందుకో చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే చిన్న సినిమా అని అంత అద్భుతంగా పోర్ట్రే చేశారని ఐ కాల్డ్ హిమ్. ఈజ్ ఇన్ యూఎస్కు ఫోన్ చేసేసి, అంత పెద్ద సినిమాలు చేసినప్పుడు కూడా నేను కాల్ చేయలేకపోయా. బట్ చిన్న సినిమా అనేది కాదు అక్కడ. ద వే దే కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద ఫిల్మ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐ కీప్ ఆన్
encouraging the people. That's what I love it, because I love film. I love the people who love the film. నేర్చుకోవాలనుకుంటారు కదా, I learned a few things from him. ఈ ఆల్వేస్ ఫస్ట్ ఉంటాడు, ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా, అప్రిషియేట్ చేయాలన్నా, ఫైండింగ్ ది టాలెంట్, అండ్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. ఐ took like an inspiration from him. I can say that, though he is my friend since many years, and I love again and once again thanks for that, the way you are inspiring the people, especially the filmmakers. Raghavendra, యాజ్ సుధాకర్ చెప్పినట్టు నెక్స్ట్ ఈ స్టేజ్ మీద ఫిల్మ్ చేయాలి, మేము రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. బాయ్. Press and media and respected dignitaries on the stage and off the stage. We had a relation with Raghavendra Garu and Nazia for Rani film. కానీ నాకు తెలిసి మీ టైటిల్స్ ఏర్కొని స్టోరీకి రిలేటెడ్గా ఎలా చేస్తారండి? భూమి, మనం నించుంది భూమి మీద, భూమి మదర్ల్యాండ్ ఎన్ని భరిస్తూ ఉంటుందో, ఇన్ ద సేమ్ వే క్యారెక్టర్ హ్యాస్ క్యారీడ్ అన్ని ఎమోషన్స్, అన్ని బాధలు అంతా క్యారీ చేసుకుంటూనే తీసుకెళ్ళింది. మైట్ బి డైలాగ్ పంచ్ కోసం పెట్టారనుకుంటా, పులి జంకని చంపేది చూశారు కానీ జంక్ ఇప్పుడు పులిని చంపారు. ఇట్స్ వెరీ గుడ్. కానీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తే నాజియా గారు వెళ్తున్నప్పుడు పులిలాగే వెళ్తుంది, అండ్ బ్యాక్గ్రౌండ్లో పులి కూడా వచ్చింది. ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు. అక్కడ ఆ ఇంటెన్సిటీ యూ క్యారీడ్ వెరీ వెల్. విచ్ ఫిల్మ్ ఇస్ ఇట్? హౌ మెనీ ఫిల్మ్స్ యూ హ్యావ్ డన్? How many films you have done? Salute at it. And Raghavendra Garu. And I don't know, I'm taking an opportunity, and we are privileged, East West Entertainers, that we are releasing this movie into OTTs. It's coming on Amazon.com, Hungama, Airtel, MX and Vodafone, and thanks for believing us again and trusting us again and giving this opportunity and giving this social message from our group. And after meeting Raghavendra Garu and Nazia, so when we had a discussion with my chairman, East West chairman, Sugadakar Garki, Harnath Garki Telsu Elago, Varaprasad Bud Garki, after this movie, so East West Entertainers ki ee cinema meeda వచ్చే రెవెన్యూ మొత్తం ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న సింగిల్ ఉమెన్, ఆల్ దోస్ రెవెన్యూ విల్ గో టు, వీ హ్యావ్ పిక్డ్ అప్ సమ్ నెంబర్ ఆఫ్ NGOs and we are contributing all this revenue to those NGOs. And thank you so much. Thanks for inviting me here. And you guys are going good, Andy. I want to come for your next feature film in the same year. Thanks a lot. Yeah. హలో ఆల్, గుడ్ ఈవినింగ్. ఒక్కసారి గుడ్ ఈవినింగ్ చెప్పరా? మీకు ఫస్ట్ లైన్లో ఉన్న అసలు యాక్టివ్గా లేరు. గుడ్ ఈవినింగ్ ఆల్. చాలా మటుకి ఇక్కడ తమ్ముళ్ళు ఎక్కువ ఉండుంటారు. సో ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలు రాజీవ్ గారు అండ్ అంజలి గారు, అరుణ్ అండ్ అశోక్ రెడ్డి, నాకు అనిపించడం లేదు, అండ్ సుధాకర్ గారు, మార్నింగ్ మీరు బ్లడ్ డొనేట్ చేసి కూడా ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ డోంట్ నో యువర్ నేమ్. హరి గారు అండ్ డైరెక్టర్ గారు అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ యోగి గారు. అండ్ సినిమా చూసింది కదా, ఎలా అనిపించింది మీ అందరికీ? ఇంకొంచెం గట్టిగా నా కోసం. సో మీరందరూ పిలవగానే ఇక్కడ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న షార్ట్ ఫిలిం నుంచే వచ్చాను. ఇదే స్టేజ్ మీద నా ప్రీమియర్కి ఇలాగే హాల్ అంతా నిండిపోయి మేమందరం ఒకప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, అందరూ యాక్టర్లు అవ్వాలని అనుకున్నాము. సో ఫైనల్లీ మేము మంచి మూవీస్ చేస్తున్నాము, ఒక మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. రాఘవేంద్ర గారు, మీ ఫిలిం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాజియా, అంటే ఫస్ట్ టైం యాక్ట్ చేసేటప్పుడు ఇలాంటి స్టోరీ తీసుకుని యాక్ట్ చేయడం అంటే చాలా కష్టం అండి. చాలామంది చేయరు. కంచరపాలెం తర్వాత మళ్ళీ ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్ మనకి ఇండస్ట్రీకి వచ్చింది. మీరు ఇంట్రడ్యూస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ కమ్, ఈ సినిమాలో అమ్మ క్యారెక్టర్ పక్కనే ఉండి ఏడ్చిన చాలా బాగా చేశారు. నాన్నగారు ఇక్కడ లేరు, నేను అడిగానని చెప్పండి.
సో అందరూ సీరియస్గా ఉన్నారు, నవ్వాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నా. మైక్ ఇవ్వకముందే నేను వెళ్ళి మాట్లాడేస్తున్నాను కాబట్టి. నా పేరు ఇందు అండి, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నాను. సో హీఈస్ మై కట్టప్ప. వన్స్ ఒక్కసారి నా కోసం కట్టప్ప అనరా ప్లీజ్. కట్టప్ప. సో చాలా కష్టం అండి అబ్బాయిలకి ఈ స్టేజ్ మీద చాలా సినిమాలు చేసి సక్సెస్ వచ్చినా రాకపోయినా ఇలా నిలబడడం చాలా కష్టం. నేను అరుణ్ని ఎప్పుడు కూడా చాలా మంచి క్యారెక్టర్స్ రావాలి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వైఫ్ కోసం చెప్పాలి, తనకి చాలా సపోర్ట్ చేస్తూ నవ్వుతున్నాడు, కానీ అంత ఈజీ కాదండి. ఇన్ని సినిమాలు చేసి జర్నీ చేసి ఇక్కడికి రావడం అనేది అంత ఈజీ కాదు. అండ్ వల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, పిలవగానే మా చిన్న షార్ట్ ఫిలిమా అని ఆలోచించకుండా వచ్చినందుకు. అండ్ రాజీవ్ గారు, మీరిచ్చే సపోర్ట్ మాలాంటి యాక్టర్స్కి షార్ట్ ఫిలిమ్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే ఇన్నిసార్లు చాలా కష్టం అంటున్నానంటే యోగికి బాగా తెలుసు. ఒక షార్ట్ ఫిలిం తీయాలి అంటే ప్రొడ్యూసర్ దొరకాలి, దొరికిన తర్వాత లొకేషన్స్ దొరకాలి, లొకేషన్స్ దొరికిన తర్వాత షూటింగ్ అంతా అయిపోవాలి, లాక్స్విల్ స్టూడియోకి వెళ్ళిపోవాలి. సో ఇదంతా స్టోరీ అన్నీ అయిన తర్వాత ఇక్కడికి వస్తాం అనమాట. పిలవగానే ఇంతమంది వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మీడియాకి అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది రాఘవేంద్రకి. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఏం లవ్ స్టోరీలు అలాంటివి తీయకుండా ఒక మంచి కథ రాయి మన రాణి ఎలా చేసామో అలా ఉండాలి అని చెప్తే 6 months తీసుకొని లాక్డౌన్లో కూర్చుని మంచిగా ఆలోచించి నా కోసం కథ రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్ రాఘవ. అండ్ అరుణ్, మీరు కట్టప్ప అన్నారు, నేను బాహుబలి అంట. కానీ ఈయన ఆల్ టైమ్ రేపిస్ట్ అండి, ఎన్ని రేపులు చేయాలన్నా. మీడియా తమ్ముళ్ళు దొరికిందండి. నాజీ అని డాష్ డాష్. థ్యాంక్ యూ అరుణ్. సభాముఖంగా తెలియజేయాల్సింది ఏంటంటే యోగి గారు ఉన్న డైరెక్టర్ గారు ఆయనే రేపిస్ట్ చేశారు ఆయన్ని. థ్యాంక్ యూ అరుణ్. యాక్చువల్గా అరుణ్తో చేయాలంటే నాకు కొంచెం భయం వేసింది. యాజ్ ఏ ఫస్ట్ యాక్టింగ్ వచ్చేటప్పుడు నేను రాగానే ఎవరినైనా పెడుతుంటే కాస్త చూసి జాగ్రత్తగా పెట్టు, అసలే పెట్టలా ఉన్నా నేను. కాస్త గట్టిగా పట్టుకున్నాడంటే పీక పోయాను అక్కడ అని. లేదు అరుణే కరెక్ట్, అరుణే ఉండాలి. నన్ను కూడా రేప్ చేశాడండి ఒక సినిమాలో. Dilip, where are you, Dilip? Thank you. You supported me a lot. Cameraman, DOP చెప్తున్నాను రాఘవ. నేను ఇచ్చిన బడ్జెట్లో యాక్చువల్గా కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్ చాలా ఇబ్బంది పడ్డారు. బట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది. సో ఎప్పుడైనా ఒక డైరెక్టర్ నరేషన్కి వెళ్తున్నప్పుడు కంటెంట్ని చూడండి, ఎంత బడ్జెట్ అనుకుంటున్నాం అని అడగొద్దు. ఫస్ట్ మీకు కంటెంట్ నచ్చితే మీరు పెట్టిన దానికి డబల్ పెట్టచ్చు, అలాంటి నరేషన్ ఇస్తాడు రాఘవ. నేను ఇంత అనుకున్నాను బడ్జెట్ చాలా చిన్నగా, కానీ ఇంత పెట్టడానికి నేను బాధపడలేదు, ఎందుకంటే సబ్జెక్ట్ అలాంటిది. సో ఐ రియలీ విష్ యూ గుడ్ లక్. హరిబాబు గారు అన్నట్టు సినిమా ప్రివ్యూ మనం ఇక్కడ మళ్ళీ చేయాలి. సో నెక్స్ట్ మన మ్యూజిక్ బెన్, హీజ్ ఇన్ యూకే. సో
Ben, you will see this in YouTube and many channels. Thank you so much. And Rahul Allam, sound designing anni chesina aina. Thank you so much, Rahul. You've taken this project in next level with the music and sound, everything. So Akshaya Studio, I really thank you so much. ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, బట్ డెఫినెట్లీ ఐ విల్ సే థ్యాంక్ యూ మోస్ట్లీ టు రాజీవ్ గారు. హీఈస్ ద పర్సన్ హూ ఎంకరేజ్. అండ్ 30 minutes సినిమా అండి తీసుకుంటారా అంటే ఇట్స్ నాట్ అబౌట్ 30 or 40 or 1 hour. ఇట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండ్ ఐ విల్ టేక్ దాట్ అని అన్నారు. థ్యాంక్ యూ రాజీవ్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. సో థ్యాంక్ యూ మై టీమ్. యాక్చువల్లీ ఐ వుడ్ సే నన్ను ఒక ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ గైస్. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే బడ్జెట్ వైజ్గా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎంఎక్స్ ప్లేయర్, హంగామా, అమెజాన్ యూఎస్ఏ, యూకేలో రిలీజ్ అవుతుంది. ఈవెన్ ఇన్ మధుర ఛానల్లో కూడా తొందరలోనే. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్. వచ్చిన గెస్ట్లకి థ్యాంక్స్. జోనాథన్ సార్, సుధాకర్ గారు, హరినాథ్ గారు, రాజీవ్ గారు, అంజలి గారు, ముకుంద్ గారు, అందరికీ థ్యాంక్స్ అండి. ముందు వీళ్ళందరికీ అంటే ఫిల్మ్ చూడటానికి మేము ఫేస్బుక్లో ప్రమోట్ చేసుకుంటే చూడటానికి ఎంతమంది వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటిదాకా కూడా కూర్చున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా చూసిన తర్వాత అంటే రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి తెలియకుండా తీసేసాము, అంతే అనిపించింది తీసేసాము. సో మీరు చూసి కూడా ఇంకా ఎంతసేపు కూర్చున్నారు, మేము మాట్లాడేది కూడా వింటున్నారు. సో అది ఒక హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను నాజియాకి థ్యాంక్స్ చెప్తాను. అంటే రాణికి ఆగిపోయినప్పుడు తను వచ్చి ప్రొడ్యూస్ చేసి అది చేయడానికి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేయాలి అనుకున్న తర్వాత కొంత గ్యాప్ వచ్చేసిన తర్వాత అంటే రాణి ఒక 95 minutes చేసిన తర్వాత నేను ఫీచర్ ఫిల్మ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇది 30 minutes ఎందుకు చేయాలని నేను అనుకోలేదు. ఎందుకంటే ఏదైనా కథే అది 30 minutes అయినా 2 గంటలైనా గంట అయినా సరే ఒక కథ చెప్పడమే నేను. సో డ్యూరేషన్ గురించి నేను ఆలోచించలేదు. నేను ఈ 30 minutes కూడా చూపించి రేపు ప్రొడ్యూసర్కి సినిమా చేసుకుంటాను నేను, ఎందుకంటే ఇందులో కథ ఉంది. సో అదొకటి, అందుకే నేను 2 కలిపి చేసి ఈ రెండింటిని నా ప్లాట్ఫామ్గా చేసుకున్నాను నేను రేపు ఒక ఫీచర్ ఫిల్మ్ చేయడానికి. సో భూమి చేయడానికి మెయిన్ సపోర్ట్ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్. రాణికి అలవాటైంది బాగా. సో రాణి చాలా తక్కువ బడ్జెట్లో చేసిన తర్వాత ఒక టీం సెట్ చేసుకోవడానికి ఈ కథ విన్న తర్వాత ఫస్ట్ దిలీప్ లేదు నేను చేస్తానని చెప్పి విత్ కెమెరా తను వచ్చి తను షూట్ చేసి మీరు విజువల్స్ చూశారు. నేను అసలు లైట్ కూడా సరిగ్గా ఏది ఇవ్వలేదు అతనికి. ఒక ఛార్జ్ లైట్లు అవి వాడాము మేము. ఆ రూమ్ కూడా టోన్ అంతా తనంత బెస్ట్ ఇచ్చాడు. అండ్ సౌండ్ డిజైన్ రాహుల్ అల్లం తను ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే ఆల్మోస్ట్ ఒక 2 months ఈ ప్రాజెక్ట్ మీద కూర్చొని చేసి మనం నెక్స్ట్ లెవెల్ చేసుకెళ్దాం దీన్ని. సో అని చెప్పి రాహుల్ అండ్ బెన్ యూకేలో ఉన్నాడు, తను మ్యూజిక్ చేసి అక్కడి నుంచి చేసి పంపించారు. వీళ్ళిద్దరు సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ మేకప్ జానీ, దీప్ నారాయణ గారు, డబ్బింగ్ మొత్తం అంత పర్ఫెక్ట్. మీరు ఆడియో చూడండి, మీరు విన్నారు ఎంత పర్ఫెక్ట్ అంటే ఆయన దగ్గర ఉండి చూసుకున్నారు డబ్బింగ్ దీప్ నారాయణ గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ అరుణ్, అంటే నేను వెళ్ళి కథ చెప్పగానే కథ చెప్పేటప్పుడే తను రియాక్ట్ అయిపోతున్నాడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి. మీరు సీన్ మీద అతనికి క్లోజ్ వెళ్తే కథ ఒక ఎక్స్ట్రీమ్ వైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎడ్జ్కి వెళ్ళేటప్పటికి చాలా క్లోజ్ వెళ్ళిపోద్ది, వాళ్ళిద్దరు ఫేస్ క్లోజ్కి వెళ్ళిపోతుంటుంది. అక్కడ వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడ డల్ చేసినా అదంతా వేస్ట్ అయిపోతుంది. అంటే అరుణ్కి పోటీగా నాజియా కూడా అదే స్థాయిలో ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే తను ఒక 1 week 10 days బిఫోర్ నుంచి ప్రాక్టీస్ చేసి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి తనే భూమి అని నమ్మేలాగా. ఎందుకంటే 30 minutes తన ఫేసే కనపడుతుంది, ఇందులో తన పైనే ఉంటుంది. నేను కథ చెప్పినప్పుడు కూడా తను విని నేను చెయ్యను భయపడతానని నేను చెప్పలేదు. ఆ వాష్రూమ్ సీన్ కానీ ఇవన్నీ నేను ఒకటే ఆలోచించుకున్నాను. నేను విన్నాను దీని గురించి. ఒక అమ్మాయి 4 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వాళ్ళ బాడీలో ఏమవుతుంది, వాళ్ళు ఎలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళ బాడీకి ఏమవుతుంది అనేది. సో అది చెప్పాలి, మిగతా అంతా కాదు చెప్పాల్సింది. సో అందరూ వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి డెసిషన్ తీసుకుంది, అది చెప్పాలని ట్రై చేశాను ఇందులో. ఎందుకని తనే వెళ్ళి మాట్లాడుతుంది తన దగ్గర, రేపు చేసిన దగ్గరికి వెళ్ళి. ఎవరు మాట్లాడరు, ఎవరికి అవసరం లేదు, సొంత నాన్నకు కూడా అవసరం లేదు. సో ఆ అమ్మాయి పెయిన్నే చెప్పాలని చెప్పి ట్రై చేశాను. ఆ విలన్ క్యారెక్టర్ చూస్తే నిజంగా వీడిని చంపేయాలనిపించేలాగా అరుణ్ చేశాడు. అలా తను చెప్పే డైలాగ్ కానీ రేప్ చేసే సిచ్యువేషన్ కానీ. సో అరుణ్కి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సో మ్యూజిక్, సౌండ్, మిగతా మదర్ క్యారెక్టర్ లక్ష్మి గారు, సతీ సారిపల్లి గారు, ఆయన ఇంతకుముందు అన్ని చాలా కామెడీ వీడియోస్ చేస్తారు.
నేను ఈ కథలో ఆయన్ని చూపించాలని, ఒక చాదస్తపు తండ్రిలాగా నేను చూపించాలి ఆయన్ని, భయపడే తండ్రిలాగా చూపించాలి. ఆ టేబుల్ దగ్గరే కూర్చొని ఉంటాడు ఆయన. సో కూతురికి రేపైనా సరే 4 ఏళ్ల తర్వాత నొప్పి అయింది కాదు కాబట్టి మర్చిపోతుంటారు, కానీ నొప్పి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంటుంది అది. ఆ క్యారెక్టర్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. కూతురిని మర్చిపో, ఏంటి ఇదంతా అనవసరం, నువ్వు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళావు, అందుకే ఒంటరిగా వస్తుంది వాడు రేప్ చేశాడు, అది తప్ప ఆయనకి వేరే ఆలోచన లేదు, డబ్బును నేను చేయలేక కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఆ క్యారెక్టర్ని చాలా బాగా ప్లే చేశారు ఆయన. లక్ష్మి గారు అంటే అమ్మ అంటే పాపం కూతురికి ఏదో చేయాలని ఉంటుంది, భర్త ఏమో ఒప్పుకోరు, చుట్టూ సమాజం ఏదో అంటుంటుంది. ఆ అమ్మాయి డైలాగులు చెప్పేటల్లా ఆమె భుజం మీద వేసి చెయ్యి తరుముతూనే ఉంటుంది, అంతే ఆ అమ్మ ప్రేమ అదే. ఈ అమ్మాయిని నెట్టేస్తుంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తుందని తెలుసు. సో ఈ 4 క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నాకు టోటల్ భూమి డబ్బులు లేవు, చాలా తక్కువలో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి వీళ్ళందరూ అంత హెల్ప్ చేశారు నాకు. అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సో అది సౌండ్ డిజైన్, అది టమాటాలు అనింది. నేను అది ఎందుకు పెట్టానంటే సార్, భూమి రోజు నిద్రలేస్తుంది 4 ఏళ్ల తర్వాత కూడా, ఎవడి ప్రయోజనం వాడిదే. కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటున్నారు, నాన్న పూజ చేసుకుంటున్నాడు, అమ్మ వంట వండుకుంటుంది. తన లైఫ్ మాత్రం మారలేదు. సో నేను షూట్ చేసిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళి ఈరోజు ఇక్కడ 8ంటికి ఏం జరుగుతుందో అది రికార్డ్ చేసి పెట్టాలనుకున్నాను, అంతే. ఆ రోజు ఆ కూరగాయలు అమ్మేవాడు వచ్చాడు అక్కడికి, అంతే. ఎందుకంటే భూమి జీవితంలో రోజు నిద్రలేచేటప్పుడు ఎవరి ప్రపంచం వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. బట్ ఆ అమ్మాయిది అది కాదు అది. సో నేను రియల్గానే ఈరోజు ఇక్కడ ఏ సౌండ్ వస్తే అదే యాడ్ చేయాలి, ఇక అంతే. భూమి లైఫ్ అది, ఆ అమ్మాయి ఇంటి పక్కన ఇదే జరుగుతుంది అనేది యాడ్ చేశాను, అది అలాగే చేసాము మేము, అంతే. సో అది సార్ ఆలోచన. ఇక సౌండ్ డిజైన్ మొత్తం అలాగే తీసుకున్నాము. మీ అందరికీ చాలా థ్యాంక్స్, వచ్చిన గెస్టులందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, మీడియా పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రేక్షకులకి, ఇక్కడికి మా ఫిల్మ్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి, అండ్ ధన్యవాదాలు కూడా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. 2 years బ్యాక్ రాణి అనే ఫిల్మ్ రాఘవాభయ్య చూశాను, రామానాయుడులో జరిగినప్పుడు. చూసినప్పుడు అయిపోయింది, అలా కూర్చొనే ఉన్నా, ఆలోచించా, నేను ఒక అద్భుతాన్ని చూశాను. ఇలాంటి డైరెక్టర్స్తో నాకు ఎప్పుడైనా ఒక్క అవకాశం వచ్చి నేను చేస్తే బాగుండు అని అనుకుంటూనే ఉన్నా. ఎప్పుడు అంటే మనం వెళ్ళి అడగగానే వాళ్ళు మనతో చేశారు కదా, మనం ఏదైనా చేస్తే వాళ్ళు మనకు అవకాశం ఎప్పటికైనా ఇస్తారని అనుకునేవాడిని. సడన్గా నేను తర్వాత వేరే ఒక సంభవామి యుగే యుగే అనే షార్ట్ ఫిల్మ్ చేశాను నరేష్తో. అది కూడా యాక్చువల్గా రేప్ అనే ఇష్యూ మీద జరిగింది, కాకపోతే అందులో నేను లీడ్ని, నేను చంపుతాను రేప్ చేసేవాళ్ళని. సో అలా నరేష్ త్రూ ఒకరోజు నాకు నరేష్ కాల్ చేశాడు, అన్న ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది చేస్తారా అంటే, చెప్పు నరేష్ ఎవరు అంటే, రాఘవేంద్ర కటారి అనే మాట అన్నాడు. నాకు కథ అవసరం లేదు, చేసేస్తున్నా అన్న, ఇంతే. నా కథ కూడా చెప్పొద్దు భయ్యా నాకు అంటే ఆయన పని నేను చూశాను. సో నెక్స్ట్ మేము కలిసినప్పుడు ఒక్కసారి కల్పించండి భయ్యాతో మాట్లాడతానన్నప్పుడు భయ్యానే పిలిచి కథ నెరేట్ చేసినప్పుడు ఆ వాష్రూమ్ సీన్ దగ్గర చెప్తున్నప్పుడు నా కళ్ళే చెమగిల్లాయండి. అసలు నేను చేయగలనా, నాకు భయం వేసింది ఆ క్యారెక్టర్. అంటే నేను చేసేసాను కానీ బట్ స్టిల్ నేను చూసుకున్నప్పుడు కూడా నాకే భయం వేస్తుంది. అంటే అక్కడ వీడు రేప్ చేసింది కాదు, బట్ ఆ అమ్మాయి బాధ అంత అద్భుతంగా మలిచారు మా డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు. సో నన్ను ఈ పాత్రకి చూస్ చేసుకున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ భయ్య. నిజంగా అసలు అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తే డబ్బులు సంపాదిస్తాం, ఇంకేం సంపాదిస్తాం, బట్ ఒక ఆర్టిస్ట్కి సంతృప్తినిచ్చేది పాత్ర. ఆ సంతృప్తి నాకు ఈ పాత్ర ఖచ్చితంగా ఇచ్చింది, ఈ ఫిల్మ్ ఖచ్చితంగా ఇచ్చింది, అది మాత్రం చెప్పగలను. అండ్ అందుకే ఆయనతో పనిచేసేటప్పుడు ఆయన చాలా సైలెంట్గా ఉంటాడండి, దేనికి రియాక్ట్ కాడు. అందుకే ఆయన ఎప్పుడు నేను స్థితప్రజ్ఞుడు అంటాను. చాలా చెల్లించడు అస్సలు, బాగుందా బాగాలేదా ఎవరు ఏమంటున్నారు ఏమనుకుంటారు, చాలా కామ్గా న్యూట్రల్గా ఉంటాడు మనిషి. అందుకే అతని ఆలోచన శక్తి, ఆ మేధస్సు ఆ స్థాయిలో ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ నాజియా గారు, ఆవిడ గురించి ఏదైనా మాట్లాడే ముందు ఫస్ట్ ఒకే డైలాగ్ నేను చెప్పాలి. ఊసరవెల్లిలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు,
కరెంటు తీగ చూడడానికి సన్నగా నాలాగా ఉంటుంది, కానీ దాని అమ్మ టచ్ చేస్తే దాని షాక్ సాలిడ్గా ఉంటుంది. ఇదే డైలాగ్ అండి ఆవిడికి. ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. ఇప్పుడు చాలా అద్భుతం. అంటే సినిమా అంటే నేను జనరల్గా అబ్బాయిల్లో అంత పిచ్చి చూశానండి. ఇక్కడ ఈ అమ్మాయిలు అంతకన్నా ఎక్కువ పిచ్చి చూశాను. సినిమా అంటే ప్రాణం. ఏదైనా సాధించాలి, నాకంటూ నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, ఈ ఇండస్ట్రీలో నా స్థానాన్ని నేను ఏర్పరచుకోవాలనే ఒక భావం తన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. డెఫినెట్గా ఒక రోజు వస్తుందండి, మన సినిమాలు, మన భారతదేశంలో ఎన్ని సినిమా పరిశ్రమలు ఉన్నాయో అందరూ ఆవిడ గురించి మాట్లాడతారు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే హీరోయిన్ పాత్ర, ఈ పాత్ర అది పక్కన పెట్టండి, కథలో ఒక అద్భుతమైన పాత్ర చేశారు నాజియా గారు అని మాత్రం చెప్పుకుంటారండి. ఆవిడ అంత ప్యాషన్ చూశాను. అండ్ సీనియర్ ఆర్టిస్టు ఇవన్నీ అన్నారండి. నేనేం సీనియర్ కాదండి, నేను కూడా మీలాగే ఒక తోటి ఆర్టిస్ట్ అంతే. అండ్ ఆవిడ ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశాను. మేము ఈ మొత్తం సీక్వెన్స్ మా ఇద్దరు మధ్య జరిగే డ్రామాని మేము ఒక 10 days బిఫోర్ కెమెరాలోనే వర్క్షాప్లా షూట్ చేసుకున్నామండి. అప్పుడే ఆవిడ అద్భుతంగా నటించారు. ఆవిడ అలా నటించారు కాబట్టి నేను కూడా రియాక్ట్ అంత బాగా అయ్యాను. సో అందుకు డెఫినెట్గా మీరు ఎప్పుడు మీరు అద్భుతమైన నటిగానే గుర్తింపు పొందుతారు తప్పితే ఎవరు మీకన్నా సీనియర్ కాదు, జూనియర్ కాదు, మీరు అద్భుతం అంతే. ఇండియా మా మ్యూజిక్ డైరెక్టర్ బెన్ గారి గురించి, రాహుల్ గారి గురించి మాట్లాడాలి. అద్భుతమైన సౌండ్ డిజైనింగ్ అండ్ మ్యూజిక్ ఇచ్చారండి. దో ఈజ్ ఇన్ UK, బట్ ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ వాట్ హీ డెడ్. అండ్ రాహుల్ బ్రో, ఫ్యాంటాస్టిక్ అండ్ ఇంపెకబుల్, డెఫినెట్లీ పార్ ఎక్సలెన్స్. అండ్ దీప్ నారాయణ్ గారి గురించి, దీప్ భాయ్ ఆయన అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. నేను ఆర్టిస్ట్ అప్పుడప్పుడు డబ్బింగ్స్ చెప్తూ ఉంటానండి, స్పెషలీ హిందీ డబ్బింగ్స్. నన్ను కూర్చోబెట్టి నేర్పించిన వ్యక్తి. సో నాకు పని నేర్పిస్తారు. ఇప్పుడు నేను అన్నగా భావిస్తాను ఆయన్ని. సో థ్యాంక్ యూ దీప్ భాయ్. ఈ భూమిని మేము తెలుగులో కాకుండా మళ్ళీ OTTలో రిలీజ్ చేసేటప్పుడు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నామండి. సో అందులో నా వాయిస్ నేనే చెప్పుకున్నాను హిందీలో. అదంతా ఆ క్రెడిట్ అంతా దీప్ భాయ్కి జరుగుతుంది. అండ్ దిలీప్ బ్రో, టాప్ నాచ్ DOP, డెఫినెట్గా పెద్ద స్థాయి సినిమాటోగ్రాఫర్ అవుతామని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ అందరికీ, ధన్యవాదాలండి ఇక్కడికి వచ్చి ఇంత టైం వెచ్చించినందుకు. అండ్ థ్యాంక్ యూ. ఒకే ఒక్క డైలాగ్ అండి, అమ్మ భూమి అంతే. ఫస్ట్ అరుణ్ గారు కాల్ చేశారు, బుద్ధిమంతులాగా నుంచున్నారు చూసారా ఇక్కడ అన్నీ చేసి. అరుణ్ గారు కాల్ చేసి ఒక్కటే చెప్పారు, రాఘవేంద్ర గారు అనే ఒక మంచి డైరెక్టర్, మంచి కంటెంట్స్ తీస్తారు, రాణి అని ఒక మూవీ చేశారు, నేను చూశాను. మీరు డబ్బుల గురించి అసలు ఆలోచించకండి, మంచి పేరు వస్తుంది, మంచి క్యారెక్టర్, డైలాగ్స్ ఎక్కువ లేకపోయినా ఎక్స్ప్రెషన్ మీద నడుస్తుంది. నేను చెప్తున్నాను కదా మీకు ఎందుకు వెళ్ళి చేయండి అని అన్నారు. ఆయనకి రాఘవ్ గారి మీద నమ్మకం అయితే నాకు అరుణ్ మీద నమ్మకం. అందుకని వెళ్ళాను. డైలాగ్స్ ఏం లేవు, నేనేం ఫీల్ అవ్వలేదు. బట్ ఉన్న అమ్మా భూమి కూడా నేను చెప్పలేదు డైలాగు, నేను కొంచెం బిజీగా ఉండి ఎవరో చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని ఇచ్చినందుకు. మూవీ గురించి అందరూ చెప్పారు, ఇంక నేను చెప్పేదైతే ఏమీ లేదు. అందరికీ థ్యాంక్స్ అంతే. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది. సతీష్ రాజా బ్రోకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అతను రాఘవకి రికమెండ్ చేశాడు. అండ్ రాఘవ గారు సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ బ్రో. ఆజయ్ గారికి కూడా, అండ్ టీమ్ నరేష్ అందరికీ, వంశీ, అసిస్టెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. కొంచెం వర్క్షాప్ అది ప్రిపేర్ చేసుకొని బాగా చేసాము అనుకుంటున్నాము. ఐ హోప్ యూ లైక్ ఇట్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నవన్నీ తెలిసిన ముఖాలే. ఒక అనామిక ముఖం వచ్చింది మీ ఎదురుగా. ఎందుకు వచ్చింది అంటే, అరుణ్ నాకు 2016 నుంచి పరిచయం.
బేసిక్గా నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని, తెలుగు సినిమాలో డబ్బింగ్ చెప్తూ ఉంటాను, విలన్ వాయిసెస్ వేస్తూ ఉంటాను. నాకంటూ ఒక స్టూడియో ఈ మధ్య ఈ అన్లాక్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను కృష్ణానగర్లో. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం అందులో. అరుణ్ బేసిక్గా ఏది చేసినా నాకు చెప్తాడు, బికాజ్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ టుగెదర్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఫర్ మెనీ పీపుల్ హూ డోంట్ నో, ప్రపంచంలో 15 భాషల్లో డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ రికార్డ్ గెలుచుకునే ఏకైక ఆర్టిస్ట్ నేను. అండ్ ఇది మీకు నా రికార్డ్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. యూ విల్ సీ మై నేమ్స్ దేర్. గిన్నిస్ సర్టిఫికెట్ ఇంకా చేతికి అందలేదు. ఏంటి సార్? థ్యాంక్ యూ. గిన్నిస్ బికాజ్ యూకే నుంచి ఇంకా ఫ్లైట్స్, కొరియర్స్ రావలేదు కాబట్టి సర్టిఫికెట్ ఇంకా చేతికి రాలేదు. వాళ్ళ ఈమెయిల్ ఉంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ నాకు అందింది. సో ఐఎమ్ అ రికార్డ్ హోల్డర్. అరుణ్ బ్రాట్ దిస్ ఫిల్మ్. రాణి గురించి నాకు చెప్పి, రాఘవేంద్ర గారి గురించి చెప్పి, నాజియా గారి గురించి చెప్పి, వీళ్ళందరినీ నాకు పరిచయం చేసింది అరుణ్. దీప్ భాయ్, నువ్వు కూర్చోబెట్టి డబ్బింగ్ చెప్పిస్తే ఐ వుడ్ లవ్ టు డూ దాట్ అని చెప్పి వీళ్ళందరూ వచ్చారని వాట్ అ లవ్లీ టీమ్, సచ్ లవ్లీ పీపుల్. అంటే మీకు స్టేజ్ మీద వీళ్ళు కనపడుతున్నారు, నేను కలిసి పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. అరుణ్ గురించి ఏం చెప్పాలి, కలిసిన మొదటి రోజే చెప్పాను నువ్వు ఇలాంటి అఘాత్యం ఏదో చేస్తావని. చేస్తానే ఉన్నాడు. ఆల్రెడీ స్టేజ్ మీద 2 లేడీస్తో చేస్తున్నాడు. ఏం చెప్పాలి. బట్ I don't know how many of you have noticed, this film is not about rape. It's about the revenge a rape victim can actually take. నాకు కామెడీ ఇష్టం, రొమాన్స్, సెక్స్, యాక్షన్, ఐ లవ్ టు డూ ఇట్. ఇలాంటి ఫిల్మ్స్ ఏడిపించేవి నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ డూ. అంటే ఫస్ట్ టైం నాకు రాణి ట్రైలర్ చూపించినప్పుడు నాజియా గారికి ముఖం మీద చెప్పాను, నాకు నచ్చలేదండి. కానీ తర్వాత నా స్టూడియోలో జరిగింది, అది వేరే విషయం. నాకు నచ్చలేదండి, నాకు ఇలాంటివి నచ్చవని చెప్పాను. నాకు ఏడుపు తెచ్చేది, బాధ పెట్టేది నాకు ఇష్టం ఉండదండి. ఐ లవ్ టు లాఫ్, మేక్ పీపుల్ లాఫ్. వై క్రై? దట్స్ బీన్ మై ఫిలాసఫీ ఆల్వేస్. సో నాకు ఈ సినిమా చూపించినప్పుడు 2 నచ్చాయండి. వన్, వాట్ నాజియా డెడ్ వెన్ షీ సెడ్ జింకపిల్ల పులిని చంపడం ఎప్పుడైనా చూసావా? అది చెప్పినప్పుడు ఆ సీట్లో వెనక్కి వెళ్ళి కాళ్ళ మీద కాళ్ళేసి నాజియా ఇచ్చిన దట్ కాన్ఫిడెన్స్, దట్ అమేజింగ్ పిక్చరైజేషన్, అది నచ్చింది. రెండోది, మనం ఎప్పుడు కూడా చూస్తాం, ఏ సినిమాలోనైనా చూడండి, హీరోనో హీరోయినో విలన్ని చంపినప్పుడు బుల్లెట్తోనో ఒక కత్తితోనో పొడి చేస్తాడు, విలన్ పడిపోతాడు. హియర్ ద హోల్ సీన్ ఆఫ్ కిల్లింగ్ ద విలన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఇన్ని సంవత్సరాల సినిమా జర్నీలో ఒక విక్టిమ్ ఒక విలన్ని ఎందుకు చంపుతున్నారు, తన ఆక్రోశం. నాజియా చంపుతున్నప్పుడు అరుణ్ పడిపోయిన తర్వాత ఆ నోట్లో చేయి పెట్టి తన ఆక్రోశం అక్కడ కనపడుతుంది. చంపేవాడు ఆక్రోశం ఏ సినిమాలో కనపడదు, ఈ సినిమాలో కనపడింది. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ రాఘవేంద్ర. యూ హ్యావ్ కంప్లీటెడ్ ద సీన్. క్లైమాక్స్ని కంప్లీట్ చేశారు. జనరల్గా క్లైమాక్స్ ఎప్పుడు ఇన్కంప్లీట్ ఉండిపోతుంది. సో that is what, ఆ 2 సీన్లు నచ్చి ఐ వర్క్డ్ ఆన్ దిస్ అండ్ హ్యాట్స్ ఆఫ్. రాహుల్ మై ఫ్రెండ్, హీ వర్క్డ్ అండ్ వీ సా, అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ కెమెరా వర్క్ వాస్ అమేజింగ్. యార్, అమేజింగ్ కెమెరా వర్క్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఒక షార్ట్ ఫిల్మ్, ఆఫ్టర్ ఆల్ ప్రతిరోజు యూట్యూబ్లో 10 షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతాయి. ఆఫ్టర్ ఆల్ షార్ట్ ఫిల్మ్. Is it an after all short film? It's amazing. It's a film, right? It's beautiful. And I am so happy I'm a part of it. And you know, there is one thing very special in this film. ఈ సినిమాలో పనిచేసిన ఒక సౌండ్ ఇంజనీర్ పేరు అంబిక. She's sitting there. She's a woman. Come. She works with me. తను ఒక ఈటీవీ ఎంప్లాయీ. ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఒక లేడీ ఇంజనీర్ ఉన్నారు, ఆవిడ బయట పనిచేయదు. 2వ లేడీ సౌండ్ ఇంజనీర్ ఈవిడే. కమ్. అండ్ షీఈ్ అ బ్యూటిఫుల్ సౌండ్ ఇంజనీర్. తన సింకింగ్ మీరు చూశారు, తను టేక్ చేసే సౌండ్ మీరు విన్నారు. అండ్ ఇది ఓన్లీ స్టీరియో మిక్స్ 5.1 కాదు. తను టేకింగ్లో తనకున్న నైపుణ్యత మీరు అందరూ చూశారు, విన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ టు సే. సో విమెన్ పవర్.
women power, she represents it, and thank you so much, Nana. Kuch. Thank you everybody. ది సినిమా ఇంపాక్ట్ ఏంటంటే చాలా వచ్చాను నేను ప్రసాద్ ల్యాబ్కి, ఆ సీట్లో ఇంతమంది కనపడరు, వెళ్ళిపోతారు అయిపోగానే, ఏండో వావుతారు స్టేజ్ మీద అని వెళ్ళిపోతారు, అందరూ కూర్చున్నారు, ఇట్స్ స్టిల్ ఫుల్. దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ రాఘవ్ కటారియా. థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu mi Shivatmika Rajshekhar. Please subscribe to Mirror TV.